హలో ఎవరివన్. ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి జెన్పాక్ట్ అనే కంపెనీ నుంచి డైరెక్ట్ గా మీకు వాల్కిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఏ డిగ్రీ అయినా సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇంటర్వ్యూకి ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్ లో జరుగుతుంది, సో అదే విధంగా ఇంటర్వ్యూకి మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్ తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి జెన్పాక్ట్ మెగా వాల్కిన్ డ్రైవ్ ఫర్ కంటెంట్ మోడరేషన్ హైదరాబాద్ ఆన్ 2 APR అన్నారు. ఓకేనా. సో మీకు కంటెంట్ మోడరేషన్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీకు జాబ్ లొకేషన్ హైదరాబాద్ అయితే ఉంటుంది. అది చూడండి, మెగా వాల్కిన్ డ్రైవ్ కాబట్టి మీకు ఆన్ ది స్పాట్ లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది దాని గురించి నేను చెప్తాను. అది చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 1.5 lakhs నుంచి 3 lakhs per annum salary ఇస్తాము అని నోటిఫికేషన్ అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. మీకు జాబ్ చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణలో మీకు అయితే జాబ్ ఉంటుందమ్మా. ఓకే, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్, ఇది క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అది చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ మీరు ఏ డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు పీజీ ఉంటే కూడా మీకు అది అడ్వాంటేజ్ అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్. ఓకే, ఫ్రెషర్స్ ఉండే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అండర్స్టాండింగ్ స్కిల్స్ బాగుండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అనలైజింగ్ స్కిల్స్ బాగుండాలి, అనలిటికల్ స్కిల్స్ బాగుండాలి అని క్లియర్ నోటిఫికేషన్ మనకి మెన్షన్ చేశారు. మీకు కావాల్సిన స్కిల్స్ ఏమిటనేసి. సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. సో డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాలమ్మా. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఐ మీన్ ఇంటర్వ్యూ ఏ డేట్ లో జరుగుతుంది, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోవాలి. ఐ మీన్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏమిటంటే ఇక్కడ చూడండి, ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్స్ విత్ యూ. ఓకే, మీ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందంటే 3 copies ఆఫ్ అప్డేట్ రెజ్యూమ్స్. మీ యొక్క రెజ్యూమ్స్ 3 copies, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు ఒరిజినల్, 2 ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్, ఫైనల్ గా మీకు పే స్లిప్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్లికేబుల్ అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు డేట్ చూసుకుంటే 2nd April 2024. ఇక్కడ చూడండి, 2nd April 2024 అంటే మేబీ ఈ రోజు April 1st అనుకుంటాను. రేపు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది చూడండి, వెన్యూ చూసుకుంటే మీకు జెన్పాక్ట్ F9P5 ప్లస్ 35B హ్యాపీస్పేట్ ఆర్డి వినాయక నగర్, హ్యాపీస్పేట్ హైదరాబాద్ తెలంగాణ 500049 అడ్రస్ లో మీకు రేపు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇది అడ్రస్. ఓకేనా. సో మరి అడ్రస్ టైమింగ్స్, ఐ మీన్ మీకు ఇంటర్వ్యూ జరిగే టైమింగ్స్ ఏమిటంటే ఇక్కడ చూడండి, 11 AM to 1 PM. రేపు మీకు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అడ్రస్ లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ జాబ్ లొకేషన్. అదే షిఫ్ట్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్. ఓకేనా. సో షిఫ్ట్ వైజ్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన షిఫ్ట్ లో మీరు వేసుకోవచ్చు అనేసి ఫ్లెక్సిబుల్ అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఒకే ఓపెనింగ్స్ అయితే ఉందాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే జాబ్ అప్లికేషన్ చూసుకుంటే 932 అన్నారు. సో ఈ అప్లికేషన్ మీ యొక్క అప్లికేషన్ ఉన్నప్పుడే మీకు మేబీ జాబ్ రావచ్చునండి. మీకు ఇంటర్వ్యూలో మీరు ఇచ్చేటువంటి స్కిల్స్ ను, సో అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి ఆన్సర్స్ బట్టి వాళ్ళు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. 3 days బ్యాక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చూస్తే మీరు ఐఆమ్ యాన్ ఇంట్రెస్ట్ ఉంది కదా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నోటిఫికేషన్ లో మనకి అప్లై లింక్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు నోటిఫికేషన్ లో ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయాలి ఫస్ట్ అమ్మా. జస్ట్ వెయిట్. సో మీ యొక్క మెయిల్ చేసి సబ్మిట్ చేశాను. ఓకేనా. సో రిమైండర్ మీద ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేశారంటే మీకు మెయిల్ వస్తుంది. సో ఈ మెయిల్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫర్దర్ గా మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. రేపు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.